హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో వచ్చేసేసి పులిహోర గోంగూర ఊరగాయ నిల్వ పచ్చడి అనమాట. నేను గోంగూర తీసుకున్నానండి. ఇది 1 కిలో వరకు ఉంటుందన్నమాట. నీట్గా ఒలిచి నీట్గా వాష్ చేసుకొని జల్లెడి గిన్నెలో వేసి వాటర్ అన్నీ వడగట్టుకున్నాక, ఇప్పుడు ఈ వాటర్ వడిపోయినాక అనమాట ఏం చేయాలంటే ఒక పల్చాటి చీర తీసుకొని ఆ చీర మీద ఆరబెట్టుకున్నాం అనుకోండి, వాటర్ అన్నీ లాగేస్తుందన్నమాట. తడిగానే ఉందనుకోండి ఈ చట్నీ అయితే నిల్వ అయితే ఉండదు. చూడండి, నేను 2 డేస్ నుంచి దీన్ని ఆరబెట్టుకున్నాను. ఇలా వచ్చేసిందనమాట. చూడండి, ఒక 5-10 నిమిషాలు సన్న మంట మీద వేయించుకోవాలి. దీన్ని ఇలా రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది, చూసారా? ఇది సన్న మంట మీద ఎందుకు అన్నానంటే, హైలో పెట్టామంటే మనం ఆయిల్ కానీ ఏమి వేయలేదు కాబట్టి మాడిపోతుంది. కాబట్టి సన్న మంట మీదే ఇది ఫ్రై అవ్వాలి. ఇలా రెడ్ కలర్ ఆకు కనిపిస్తుంది కదా మీకు, కలర్ చేంజ్ అయినట్లు ఆ కలర్లోకి రావాలన్నమాట. అది వేగేలోపు, మనం రెడ్ కలర్గా మారేలోపు చూడండి, ఒక చిన్న సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోండి. ఆల్రెడీ గోంగూర పులుపు ఉంటుంది, కానీ ఈ ఊరగాయలోకి ఇంకొంచెం పులుపు యాడ్ చేయాలనుకుంటే నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని వాటిని అన్ని ఇత్తనాలు లేకుండా ఒలుచుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ అది మునిగే వరకు ఉంచండి. ఒక 5 మినిట్స్ అది నానిపోతుంది అన్నమాట. చూడండి, నేను చింతపండు చిన్న సైజులో తీసుకున్నాను కాబట్టి వాటర్ అంతవరకే పోసుకున్నాను. ఇది నానేలోపు ఇది ఫ్రై అవుతుందన్నమాట. చూడండి, ఇది కలర్ చేంజ్ అయింది, కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. ఇది ఆరాలన్నమాట. మనకు వచ్చేసేసి ఇది మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా కరకరలాడుతుండాలి ఆకు అనేది. ఊరగాయ పచ్చడి నిల్వ ఉండాలంటే ఆకు మటికి కరకరలాడుతూ ఉండాలి. తడి అనేది కూడా ఉండకూడదు అనమాట. అది మటికి మ్యాక్సిమం మర్చిపోకండి. చూడండి, ఆకంతా మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అది చల్లారేలోపు మెంతులు 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని లైట్గా వేయించుకుందాము. ఈ మెంతు పిండితోటే మనకి గ్రేవీ అనేది బాగుంటుందన్నమాట. రైస్లో కలుపుకోవడానికి చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, వీటిని వేయించుకొని పొడి చేసి పెట్టుకుందాము. 1 టేబుల్ స్పూన్ వచ్చేసేసి జీలకర్ర అండి. ఈ జీలకర్ర ఆవాలు కూడా మంచి సువాసన అండ్ చట్నీకి వచ్చేసేసి టేస్ట్ని ఇస్తాయన్నమాట. ఇవి కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు మెంతులు, జీలకర్ర, ఆవాలు 3 కలిపి మిక్సీ పౌడర్ పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, నేను మెంతులు, ఆవాలు, జీలకర్ర 3 మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. చూసారా ఎలా మెత్తగా పౌడర్ అయిందో? దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇందాక నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఆ నానబెట్టుకున్న చింతపండు గ్రైండర్లో వేసుకున్నాను. ఎందుకంటే నేను గ్రైండర్లోనే ఈ చట్నీ చేస్తున్నాను అనమాట. ఇది ఒక 5 నిమిషాలు బాగా మెదగనిద్దాము. చింతపండు మెత్తగా మెదిగిందండి. ఇప్పుడు నేను తీసుకున్న గోంగూరకి నేను ఈ గ్లాస్ తోటి 1/2 కిలో ఉంటుంది ఇది. నేను దీంట్లో కారం యాడ్ చేసుకుంటున్నాను గ్రైండర్లో వచ్చేసేసి. ఇది కూడా మెదగనిద్దాము. చూడండి, ఇప్పుడు కారం, చింతపండు బాగా మెదిగాయి కాబట్టి ఇప్పుడు నేను కారం ఎంత తీసుకున్నానో సాల్ట్ కూడా అంతే తీసుకున్నాను. ఇది కల్లుప్పు అనమాట. నేను ఏ కూరలో అయినా కల్లుప్పు వాడతాను, పచ్చడిలో కూడా కల్లుప్పు వాడుతున్నాను అనమాట. దానికి గోంగూర పచ్చడికి వచ్చేసేసి చాలా పడుతుందన్నమాట కల్లుప్పు కూడా. ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా మెదగనిద్దాము. చూడండి, ఇప్పుడు కారం, ఉప్పు అన్నీ మెదిగాయి కాబట్టి వెల్లుల్లి రెమ్మలండి. దీంట్లో నేను వెల్లుల్లి రెమ్మలు ఒక 10 రెమ్మల దాకా వేసుకున్నాను. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మెంతులు, ఆవాలు, జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాను అనమాట. ఈ పౌడర్ వల్లనే ఈ పచ్చడి అనేది బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఇది మటుకి అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకో 5 మినిట్స్ బాగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మనం వేసిన కారం, ఉప్పు, అన్నీ మెంతు పొడి అన్నీ గ్రైండ్ మెత్తగా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇది మెదిగేటప్పుడే మనం కొంచెం గోంగూర కూడా యాడ్ చేసుకున్నాము. ఇందాక మనము ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గోంగూరని లైట్గా ఇలా వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే స్ట్రక్ అయిపోయి ఆగిపోతుంది అనమాట. గోంగూర వేసినాక కొంచెం మెదిగే కొద్ది వేసుకుందాం ఇది.
ఇప్పుడు ఇది మెరిగిందండి. నేను ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని తాలింపు పెట్టుకున్నాము. స్టీల్ గిన్నెలోకి అయితే తీసుకోవద్దు, గిన్నె అనేది ఏంటంటే హోల్స్ పడిపోతుంది అనమాట. నేను ఒక ప్లాస్టిక్ దానిలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకున్నామండి. ఆ చట్నీకి కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాను నేను. ఇప్పుడు అది తాలింపు పెట్టుకోవడానికి ఎండుమిర్చి వేసాను. సన్నమంట బాగా ముందు హైలో పెట్టుకొని బాగా ఆయిల్ కాగాక సన్నమంట చేసుకోండి. ఇప్పుడు ఆ ఎండుమిర్చి వేగుతున్నాయి కదా, వీటిలో వచ్చేసేసి పచ్చెనగపప్పు, మినపగుళ్ళు, ఇవి కొంచెం బాగా వేగనిద్దాము. కొంచెం పచ్చెనగపప్పు ఎక్కువ వేసుకొని బాగుంటుందన్నమాట చట్నీలోకి. ఇది 1 year నిల్వ ఉంటుంది ఈ చట్నీ వచ్చేసేసి. ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకున్నాక ఆయిల్లో కలిపేసేసుకొని ఒక జాడీలోకి కానీ లేదా ఒక ఏదన్నా కంటైనర్ డబ్బాలోకి కానీ తీసుకున్నామంటే రోజు చట్నీ బాగుంటుందన్నమాట. దేనిలోకైనా తినొచ్చు, చపాతీలోకి కానీ, రాగి ముద్దలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ వాటిలోకి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆవాలు, సన్న ఆవాలు తీసుకోండి బాగుంటుంది. ఇది ఇంగువ అండి. ఇంగువ వల్ల కూడా ఈ గోంగూర చట్నీ అనేది టేస్ట్ వస్తుంది. కొంచెం ఎక్కువే వేసుకోండి ఇంగువ వచ్చేసేసి. ఇది బాగా వేగింది కదా, ఇప్పుడు గ్యాస్ కట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసేసి చల్లారినాక పచ్చడి మనం కలుపుకుందాము. ఇప్పుడు ఇది తాలింపు అంతా బాగా వేగిందండి. గ్యాస్ కట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా గోంగూర పచ్చడి, దాన్ని కొంచెం కొంచెం వేసుకొని బాగా కలయి తిప్పుకుందాము. ఆయిల్ బాగా పట్టాలన్నమాట. అప్పుడే పచ్చడి అనేది నిల్వ అనేది ఉంటుంది మనకి. చూడండి, నేను సరిపడినంత ఆయిల్ తీసుకున్నాను. మీరు ఎంత తీసుకున్నా మీకు తెలిసిపోతుంది ఉప్పు కారం ఎంత వేయాలి అనేది. చూడండి, ఇప్పుడు దీంట్లో చూసారా ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలిపే కొంది మనకి పచ్చడి అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. నేను తీసుకున్న పచ్చడి అంతటికి ఈ ఆయిల్ సరిపోతుంది. ఇలా బాగా కలయి తిప్పుకోవాలి. ఇప్పుడు ఇది ఆయిల్ అంతా మనం పచ్చడిని ఇలా కలుపుకున్నాం కదా, ఆయిల్ అంతా దీనికి పట్టేసింది కదా. ఈ ఆయిల్ అనేది ఇదిగో పైకి కనిపిస్తుంది కదా మీకు, ఇది కూడా 2 daysలో బాగా అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం వేడి వేడి అన్నంలో వేసుకొని టేస్ట్ చేసి చూద్దాము. చూడండి, నేను వైట్ రైస్ పెట్టుకున్నాను. దానిలోకి కొంచెం గోంగూర పికిల్ వేసుకున్నాను. దీన్ని ఇలా కలిపేసుకొని దీని టేస్ట్ చూద్దాం. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయేమో చూద్దాం ఒక్కసారి. ఇది ఏంటంటే ఇప్పటికిప్పుడు తెలియదు మనకి, ఒక 2 days అయితే కదా దాని టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట. చాలా బాగుంది. దీంట్లో అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. ఒక 2 days దాన్ని మూత పెట్టేసేసి ఊరనిద్దాము పచ్చడిని. చూసారుగా ఫ్రెండ్స్, పులిహోర గోంగూర తయారీ విధానం. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.